నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జై హింద్ ర్యాలీ బహిరంగ సభ నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయనతో పాటు సీనియర్ కాంగ్రెస్ నాయకులు వి హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే కూనా శ్రీశైలం గౌడ్, ఎమ్మెల్యే అభ్యర్థి హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన అనేక మంది సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. कांग्रेस पार्टी ने, राहुल गांधी जी ने, खड़गे जी ने कांग्रेस वर्किंग कमेटी को तुरंत बुलाया और कहा कि हम इन आतंकवादियों को और आतंकवादियों के आकाओं को सबक सिखाना चाहते हैं और सरकार का पूरा सहयोग करते हैं कि इनको मुंह तो जवाब दिया जाए, इनको खत्म किया जाए, निस्तक किया जाए. कांग्रेस पार्टी ने पीसीसी अध्यक्ष गानी मन इंचार्ज मंत्री మరి మీనాక్షి నటరాజన్ గారు కానీ ఈరోజు రోహిత్ చౌదరి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా అందరూ రావడం జరిగింది. మరి మనం అందరం కూడా ఈరోజు మనం నిలబడి దేశానికి సంబంధించిన ఏ అంశానికి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ మన త్యాగం. కార్యక్రమానికి జిల్లా పార్టీ అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి గారు కొనసాగించవలసిందో బయట అందరూ చూడండి. ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, చౌదరి గారు, ఏఐసిసి ఎక్స్ సర్వీస్మెన్ సెల్ చైర్మన్ గారు, మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, హనుమంతరావు గారు, విజయశాంతి గారు, మరియాష్టి గారు, అదేవిధంగా మరి జేవీ రెడ్డి గారు, సుధీర్ రెడ్డి గారు, శ్రీశైలం గౌడ్ గారు, ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన హర్షవర్ధన్ రెడ్డి గారు, ప్రియమిత్రుడు హరివర్ధన్ రెడ్డి గారు,
ఇది భారతదేశం దేశానికి అందుకే మిత్రులారా, ఇక మోడీ రూపాయలు మోడీ 10,000 రూపాయల నోటు దాంట్లో ఈ రోజు రాహుల్ గాంధీ గారి నాయకత్వం ఈ దేశానికి అవసరం ఉన్నది. రాహుల్ గాంధీ గారి నాయకులు ఈ దేశానికి ప్రధానమంత్రి ఉంటే ఇందిరాగాంధీ ఆదర్శంగా తీసుకొని కాలనీ ఆదర్శం మార్గంలో నడిచి పాకిస్తాన్ ఆక్రమణ కాశ్మీర్ హిందుస్థాన్లో చేరుకునేవాడు రాహుల్ గాంధీ గారి వాడు ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి. ఇక్కడ ఉన్న మనం అందరం ఈ దేశం ప్రతిజ్ఞ చేయాలి. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ దేశానికి ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారిని గెలిపించాలి. అప్పుడే ఈ దేశం యొక్క రక్షణ కాపాడుతుంది, ఈ దేశానికి మేలు జరుగుతుంది. అందుకే మిత్రులారా, ఈ చిన్నవాళ్ళందరినీ నా విజ్ఞప్తి ఒకటే, ప్రధానమంత్రి గుండెల్లో పెట్టి చూసుకోవడం మీ అభిమానం. ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ ముందర దీనికి కారణం మీ అభిమానం, మీ శ్రమ. ఆనాటి ఎన్నికల్లో మీ రక్తాన్ని చెమటగా మార్చి మీరు గెలిపించారు కాబట్టి ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మీ ముందర నిలబడ్డారు. మల్కాజ్గిరి మిత్రులు కార్యకర్తల యొక్క త్యాగాన్ని ఎల్లకాలం గుర్తుపెట్టుకుంటా ఈ రోజు దేశంలో నాయకత్వ సమస్య ఉద్భవించినప్పుడు ఈ దేశం మీద పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారతీయ అమాయకులను కొట్టడ పెట్టుకున్నప్పుడు మనమందరం ఈ దేశ ప్రధానమంత్రికి ఈ దేశ వీర సైనికులకు అండగా నిలబడాలని రాజకీయాలకు అతీతంగా ఆనాడు ప్రయత్నంలో చనిపోయిన పౌరులకు మన న్యాయాన్ని తీసి నరేంద్ర మోడీ గారికి కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలబడడం. ఆనాడు మనమందరం ఏడాది వెంకటేశ్ రోడ్డులో ర్యాలీ నిర్వహించి ప్రధానమంత్రికి కేంద్ర ప్రభుత్వానికి ఒక మాట చెప్పడం, భారతీయుల గుండెల్లో ఇచ్చిన ఓట్లలో మనకి ఉండొద్దు, ప్రేరేపించిన దేశం ప్రపంచ ముఖ్యమంత్రులు ప్రపంచ పట్టణంలోని పాకిస్తాన్ కట్టడంలో నువ్వు పూడ్చిపెట్టు. తెలంగాణ ప్రజలు ఈ పండుగ నిలబడతారని వెంకటేశ్ రోడ్డు మనము ఆనాడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే గారు, మీనాక్షి నటరాజన్ గారు ఒకటే చెప్పారు, దేశ భద్రతకు సంబంధించిన విషయం వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా మనందరం కలిసి ఉండాలి. ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు, దేశ భద్రతకు సంబంధించిన విషయం వచ్చినప్పుడు 140 కోట్ల మంది ఏకమై మన మీద దండెత్తే వారిని మనం ముట్టించాలంటే మనం అందరం కలిసికట్టుగా ఉండాలి. మనం కలిసి పోరాడాలి. ఈ దేశాన్ని గెలిపించుకోవాలి, సైన్యానికి అండగా నిలబడాలి అని మనకు ఉద్బోధించారు. ఆ ఉద్బోధనతో మనమందరం దేశంలో ప్రధానమంత్రికి ప్రభుత్వానికి అండగా నిలబడ్డాం. ఆనాడు పాకిస్తాన్ మీద యుద్ధం చేయాలన్నా పాకిస్తాన్ ఏ విధంగా ఎదుర్కోవాలని ప్రధానమంత్రి అఖిలపక్షం పిలిస్తే అఖిలపక్ష సమావేశానికి రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు హాజరై సంపూర్ణంగా విశ్వాసం ప్రకటించడమే కాదు, సంపూర్ణమైన మద్దతు కేంద్ర ప్రభుత్వానికి ప్రకటించింది. ఆనాడు మనం చెప్పినాం, ఇక్కడ తెలంగాణ నడిగడ్డ మీద నుంచి ఇంద్రమ్మ సాక్షిగా చెప్పడమే కాదు, పార్లమెంటులో అధ్యక్ష సమావేశంలో మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు స్పష్టంగా చెప్పిండు, ఇది ఒక అవకాశం మన మీద దాడి చేసిన పాకిస్తాన్ చెప్పడానికి మీరు నిరూపించండి, సైనికులకు స్వేచ్ఛ ఇవ్వండి, ఆక్రమించుకున్న కాశ్మీర్లో దీన్ని పొందాలి, ఆక్రమణ కాశ్మీర్లో దీన్ని భారతదేశంలో విలీనం చేయాలి, పాకిస్తాన్ గుణపాఠం చెప్పాలి. మేము
संदेश है राहुल गांधी का। जब पहलगाम में जो अपने भारतीयों को बीबी के सामने मर्दों को मार दिए, इसका बदला लेने के वास्ते राहुल गांधी और ऑल पार्टी मल्लिकार्जुन खड़गे सब मिल के हमारे नरेंद्र मोदी को फ्री हैंड दिए। इसकी वजह से आज क्या हुआ, ऑपरेशन सिंदूर हुआ। ये ऑपरेशन सिंदूर से जो लोग पहलगाम में अपने भाइयों का जो जिंदगी तबाह कर दिए, उनका बदला लिए ऑपरेशन सिंदूर। उसी वजह से देश में एक पहला नारा था लाल बहादुर से, जय जवान जय किसान। जवान कह की अपना बॉर्डर पे ठहर के अपनी जिंदगी बचाते हैं जो भारतीय, तो वैसी किसान खेती बाड़ी करके खाना देता। तो ये नारा पहले हुआ। आज देश में भक्ति बढ़ गई देश के वासी, तो इसी वजह से जय हिंद का नारा लगाने का आज रेवंत रेड्डी और हमारे महेश्वर रेड्डी यहाँ पर मीटिंग गए, जिसका हमारे जैन मीनाक्षी नटराजन भी हाजिर हुई। बहुत अच्छा मीटिंग हुई, मैसेज हुआ। देखिए ना, आज महिला लोग भी आज मिलिट्री में ज्वाइन हो रहे, नौजवान ज्वाइन हो रहे, देशभक्ति बढ़ गया। जब तक ये देश है, भारतीय देश में कोई आंख उठा के देखा तो पाकिस्तान को शिक्षित दिए। ये पहले भी सर्जिकल स्ट्राइक हुआ, मगर आज लोग बोल रहे कि नहीं बोले। जब उस वक्त कोई पब्लिसिटी नहीं करे, डॉक्टर मनमोहन सिंह के ज़माने में भी सर्जिकल स्ट्राइक हुआ पाकिस्तान में, भाई हम कभी नहीं बोले। मगर आज एक नया नारा निकालो, यही है जो भाई देश के वास्ते सब एक होते हैं। हिंदू मुसलमान सिख ईसाई सभी लोग देश के वास्ते लड़े, आज़ादी लाए। और शहीद भगत सिंह हमें लगा, मगर भारत देश यही हिम्मत हर नौजवान और खवातीन में आना चाहिए। जय का नारा हर जगह चलना चाहिए। जय हिंद। आज ये हैदराबाद में जय हिंद सभा का आयोजन किया गया, और ये जय हिंद सभा जो है पूरे देश भर में कांग्रेस पार्टी ने फैसला किया है कि सैनिकों के सम्मान में कांग्रेस सदा मैदान में। तो कांग्रेस पार्टी अपने सैनिकों का मान सम्मान करने के लिए, उनके परिवारों का मान सम्मान करने के लिए और जो सैनिक हैं उनके बीच जा रही है, ताकि एक पूरे देश में जो एक माहौल बना था पिछले एक महीने में पहलगाम हमले के बाद, और जिस तरह से ऑपरेशन सिंदूर हुआ, जिसमें हमारी सेनाओं ने बेहतरीन काम किया, और जो उनको मिलिट्री टारगेट दिए गए कि 9 आतंकियों के ठिकाने को पाकिस्तान के रोकना है, तो उन्होंने खत्म कर दिया। इसके बाद ऑपरेशन सिंदूर लॉन्च हुआ। ऑपरेशन सिंदूर के अंदर जिस तरह से पाकिस्तान की 11 एयरफील्ड को ध्वस्त कर दिया, कमाल का काम किया सेनाओं ने। तो उन सेनाओं के सम्मान में कांग्रेस पार्टी पूरे देश में मैदान में है। तो ये जनसभा का आयोजन, उसके साथ साथ सवाल भी पूछने हैं, क्योंकि अब जब लड़ाई शुरू हुई तो कांग्रेस पार्टी ने कहा कि हम अपने देश की सेनाओं के साथ, सरकार के साथ हैं। पहलगाम में जो हमला हुआ है उसके लिए जो भी आतंकी हैं, आतंकियों के आका है जो पाकिस्तान में बैठे हैं या पाकिस्तान की फ़ौज है, तो किसी को भी अगर जो जवाब देना है तो उसको जैसा चाहे वैसा जवाब दे कांग्रेस पार्टी। विपक्ष जंग हो गया सर, अब फिर से अगर जंग होने के चांसेस देखिए ऐसा है कि जंग आसान नहीं है, जंग कोई नहीं चाहता, लेकिन जब आतंकवाद सिर के ऊपर नाचने लग जाए तो उसको उतारना ज़रूरी है। और 146 करोड़ लोग आज देश की सरकार के साथ थे, फौज के साथ थे, आज भी हैं और कल भी होंगे। लेकिन हमें उम्मीद नहीं थी कि मोदी साहब इतने कमज़ोर निकलेंगे कि यूएस का जो प्रेसिडेंट है वो उनके ऊपर बाहर से सीज़ फायर थोप देगा। ये हमें मंजूर नहीं। हमें वो मंजूर है जो इंदिरा गांधी जी ने किया था 1971 में सैम मानेकशॉ की जोड़ी के साथ। इंदिरा गांधी जी ने पाकिस्तान के 2 टुकड़े किए थे। आज माहौल था पूरे देश में पाकिस्तान के 5 टुकड़े करने का। वो माहौल इन्होंने, मोदी जी ने ट्रंप के दबाव में आकर और
किस तरह से उन्होंने सिंदूर का सौदा कर दिया, ऑपरेशन सिंदूर नाम रखा था, सौदा कर दिया और पाकिस्तान के साथ हमें एक पलड़े में तोल दिया। पाकिस्तान से हमारी फ़ौजें 10 गुना ताकतवर हैं, फौज से हमारी उनकी इकॉनमी हमारी 12 गुना ज़्यादा ताकतवर है। हम देश की सबसे बेहतरीन, वर्ल्ड की सबसे बेहतरीन फ़ौज हैं और पाकिस्तान के मुकाबले हम बहुत ऊपर है। पाकिस्तान हमारे सामने ज़ीरो मुल्क है, सिर्फ टेरर फैलाने वाला मुल्क है, ज़ीरो फुल मुल्क है और उसके साथ आपने अपने आप को बराबरी करवा दी। मोदी जी, हमें इस बात के ऊपर बहुत शर्म है, अफसोस है। इसलिए कांग्रेस पार्टी आज लोगों के बीच में जा रही है, पूरे देश में जा रही है, सेना का सम्मान करेगी, साथ साथ लेखा जोखा लेने का भी आंकलन करने का समय है। तो हमने इस दौरान क्या खोया और क्या पाया। सेनाओं ने 100% अपना काम किया, मोदी सरकार 100% फेल हो गई। ये लोगों के बीच में जाने की जरूरत है, बताने की। जय जवान, जय किसान, जय जवान।